వెల్కమ్ టు ఫుడ్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఇంత చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే స్పైసీ పొటాటో చిప్స్ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. మంచిగా ఫస్ట్ ఆనియన్స్ అయితే బాగా కట్ చేసుకొని ఇలా కూల్ వాటర్లో అయితే వేసేసుకొని ఒకసారి ఇలా 2 times ఇలా మ్యాష్ చేస్తే ఏంటంటే విడివిడిగా అవుతాయి. అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఆనియన్స్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, వైట్గా అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఇందులోకి వాటర్ లేకుండా వేసేసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ తగ్గట్టుగా మన టేస్ట్కి తగ్గట్టుగా అయితే స్పైస్ అయితే యాడ్ చేసుకోవడమే. నేను ఇప్పుడు కారం ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదా ఇలా కారం ఇంకా సాల్ట్ వేసుకున్నాక నేను పెద్ద సైజ్ లెమన్ అయితే తీసుకున్నాను. సో దాంట్లో హాఫ్ లెమన్ అయితే వేస్తున్నాను. సో లెమన్ కూడా వేసుకున్నాక 2 నుంచి 3 tablespoons వరకు మనం ఆయిల్ అనేది వేయాలి. ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఆనియన్స్కి అంతా కూడా స్పైసెస్ అంతా పట్టుకోవాలన్నట్టు, బాగా జ్యూసీగా కొంచెం ఇట్లా లైట్ జ్యూసీ లాగా అవుతుంది అన్నట్టు. ఎంత మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది. అసలు రెసిపీ అంతా ఇక్కడే ఉంటుంది, మ్యాష్ చేయడంలోనే. బాగా మిక్స్ చేయాలి, అప్పుడే టేస్ట్ అనేది సో గుడ్ అండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ఇలా మిక్స్ చేస్తూ ఉంటేనే మీకు తెలిసిపోతుంది. అసలు ఇట్లా నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది, అంత బాగుంటుంది. ఇంక ఇప్పుడు మనం దీంట్లోకి చిప్స్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే సాల్ట్ చిప్స్ తీసుకుంటున్నాను. ఇంకా చిప్స్ అనేది మీ ఇష్టం అండి. నాకు తెలిసినంత వరకు అయితే సాల్ట్ చిప్స్ చాలా బాగుంటుంది అన్నట్టు. దీనికి టేస్ట్ అనేది సూపర్గా ఇస్తుంది. సో చిప్స్ వేసుకున్నాక లైట్గా ఇలా మిక్స్ చేస్తే బాగోదు. కొంచెం ఇలా కొంచెం లైట్గా ఇట్లా మ్యాక్స్ చేయండి. ఇలా పిసుకున్నట్టు చేస్తే ఏంటంటే చిప్స్కి కూడా స్పైసెస్ అంతా పట్టుకుంటుంది కదా, సూపర్గా అనిపిస్తుంది. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుంది. క్రిస్పీగా అసలు స్పైసీగా పుల్లగా భలే ఉంటుంది అన్నట్టు. చట్పట్గా టేస్ట్ మాత్రం పిల్లలకి ఈవినింగ్ వచ్చేసరికి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే పెద్దవాళ్ళైనా సరే, వర్షాకాలం కదా ఇప్పుడు. సో మన హస్బెండ్స్ కూడా ఇలా చేసేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఫ్యామిలీ అంతా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన స్పైసీ పొటాటో చిప్స్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇంకెందుకులే టేస్ట్ చేసేద్దామా. సూపర్, అసలు సూపర్ అంటే సూపర్ ఉందంటే చాలా చాలా బాగుంది. తింటుంటే తినాలనిపిస్తుంది.